అందుకే ఇటు अरे श्रीकांत गोबर का अन्ना को ओके అవసరం ఉన్న వాళ్ళే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఒకరు ప్లీజ్. అంటే పేరు మా బాబు సహాయం లేక ఇంకేదో కావచ్చు. అదేదైనా సరే నేను మీ అందరినీ కూడా మనసులో పెట్టుకుంటా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరందరూ కూడా గెలిపియాలి. మా భార్య చాలా మాట్లాడాలి. లేదు పొద్దు లేచి మా బాబాయ్ వస్తుడు ఉంటే సగమైన వస్తుండే. ఈ రోజు లేకపోతే దిక్కులకి వీళ్ళందరూ ఎలా పడ్డారు. వీళ్ళందరూ మరణ నా పోయిన సంవత్సరం కూడా ఇదే ఆస్తి కానీ కావచ్చు, అమ్మంది కావచ్చు, పోస్టుకుంటూ అశోక్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను నా మీద నా అభిప్రాయం నేను మాట్లాడినా 3 రోజులు మాట్లాడకపోయినా వాళ్ళ తెల్లారొచ్చినప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అంత స్వతంత్రం నా దగ్గర ఉంది, అంత కొట్లాడే దమ్ముంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా టీం పాత టీం అయితే శ్రీకాంత్, హరికిషన్, శ్రీకాంత్, అశోక్ వీళ్ళందరూ కూడా నా పోస్టులు వెళ్ళినా కూడా నేను ఎలక్షన్ లోకి రాజకీయం చెప్తాను. అప్పటి వరకు మాత్రం నా చేతి వెళ్ళే నేను సత్యత వరకు కూడా వీళ్ళని మాత్రం మరవ. ఎందుకంటే నేను కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, నేను సుధారణ ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, ఆపదలు ఉన్నప్పుడు కూడా వాళ్ళనే రావడరు. కాబట్టి మీ అందరూ కూడా ఈ గోల్ ముఖ్యంగా మా గోళ్ళ కుటుంబ సంఘాలు అయితే నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. మా మాలయాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ సంపాదించుకోవడం చాలా టైం పడుతుంది. ఆ ప్రేమ మీరు ఇచ్చినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్న మా అక్క చెల్లెలందరికీ కూడా. అలాగే మన ముద్రా సంఘం వద్ద కూడా మా ముద్రా సంఘం అక్క చెల్లెలు కూడా చాలా మంచి మాట చెప్తున్నారు. వాళ్ళని కూడా నేను మరవ. వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతుందో ఖచ్చితంగా నెరవేరుస్తా. మా గంగపుత్రులకు కూడా చెప్తున్నా మరొకసారి నాకు ఒక అవకాశం ఇవ్వని. ఎందుకంటే మీరు అందరూ ఉంటారని నేను నిలబెడతా. ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టడానికి మాట్లాడడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే పోయినసారి ఒక అవకాశం పోయింది, ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ అవకాశం పోతే నెక్స్ట్ సర్పంచ్ ఉన్నాయి వరకు, నెక్స్ట్ ఏదైతే కౌన్సిలర్ అవుతుందో కార్పొరేట్ అవుతుందో ఇప్పుడు ఉన్నంత వరకు లాస్ట్ సర్పంచ్ నన్ను గెలిపించి మీ మనసులను ఉంచుకొని ఈ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సంఘాలకు నేను చేసిన, కుటుంబ సంఘం చేసిన, గుళ్ళ సంఘం చేసిన, మగ సంఘం చేసిన, మాగే సంఘం చేసిన, మొర సంఘం చేసిన, బెస్ సంఘం చేసిన. మొన్నటికి మొన్న 21 మంది పింఛన్లు కాకుండా కూడా సార్ దగ్గర చేసిన నొల్లు పెట్టుకుని అయినా సరే 21 మంది పింఛన్లు ఇప్పిస్తా. కానీ కొంతమంది కావాలని కక్షతో నా కార్యకర్తల తల్లిలకు కానీ కొంతమంది నా అనుచరులకు కానీ పింఛన్ రాకుండా చేశారు. ఎందుకంటే అది కొంచెం వారికి సపోర్ట్ చేసారని కొంత కక్ష కట్టుకొని కొంతమందికి రానియలేదు. అది ఏమైతే రానియలేదో అవన్నీ పింఛన్లు చేసే బాధ్యత నాది. ముఖ్యంగా చెప్తున్నా, నా ఇన్సాన్పల్లి అన్ని కులాల సోదరి మనలకైతే మరొకసారి చెప్తున్నా, నేను మీ సొంత తమ్ముడు అనుకోండి. మీ ఇంట్లో ఒక కొడుకులకు వీడున్నాను. ఏ అర్ధరాత్రి అయినా ఏ ఆపద వచ్చినాయని మీకు ముందు నడిపించే నాయకులు నేనున్నా. ఎందుకంటే ఏ రాత్రి అని మన ఆయన అట్లా పెంచిందన్ను తాము చెప్తున్నా. ఏ రాత్రి వీడని చేస్తాడో వాడని చేస్తున్నాడు భయం కాదు, మన గుండె ధైర్యం గొప్పగా ఉండాలి. మిమ్మల్ని చూసా గుండె ధైర్యం తెచ్చుకుని ఈరోజు నేను పోటీలకు దిగుతున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను అధిక మెజార్టీతో గెలిపించి మీ ఇంటికి ప్రతి ఇంటికి తిరుగుతా. గెలిచినా కూడా ఏదో గెలిచినాక ఇట్లా లేదు, ఓడిపోయినా పొంగిపోయేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరూ కూడా నాకు అవకాశం ఉంటే గెలిపియాలి. ఇప్పుడు మా భార్యమని నాగుల స్రవంతి గారు ఒక 2 ముచ్చట్లు మాట్లాడతారు.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేసినాను. నా గ్రామ ప్రజలకు తోడుగా నీడగా ఒక అండగా ఉండి హరీష్ రావు సహకారంతో నేను ముందుకు వస్తున్నాను. మా ఆయన ప్రజలకు ఏ రాత్రైనా పగలైనా ఏ ఆపద వచ్చినా ముందుండి వాళ్ళకి సహాయం చేస్తాడు. నేను ఇప్పుడు ఆయనతో కొట్లాడైనా నేను మహిళలకి నా గ్రామ ప్రజలకి తోడు నీడగా ఉంటాను. గెలిపించండి. నా గ్రామ ప్రజలకి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను. జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం ఇన్సాన్పల్లి గ్రామంలోని ఇన్సాన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాగుల స్రవంతి ప్రశాంత్ గౌడ్గా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి గతంలో కూడా నేను నామినేషన్ వేసి దాదాపు కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు మా ఇన్సాన్పల్లి అభివృద్ధికి కారణం సిద్దిపేట కూతదూడు దూరంలో ఉన్నటువంటి ఇన్సాన్పల్లి. నేను గెలిచినా ఓడిపోయినా కూడా అభివృద్ధి అనేది చాలా జరిగింది. మరి మా మాజీ మంత్రులు హరీష్ రావు గారి సహకారంతో ఫ్లడ్ లైట్స్ కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, కుల సంఘాల భవనాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ముందుండి కూడా మా గ్రామానికి చేయూతను అందించిన. ఈసారి కూడా సర్పంచ్గా మీరు అందరూ కలిసి అధిక మెజార్టీతో మా భార్య నాగుల స్రవంతి ప్రశాంత్ గౌడ్ గారు గెలిపించి మరి అత్యధిక మెజార్టీతో నిలిపిస్తారని మా గ్రామ ప్రజలు మరియు మా కచ్చిన ఆశీర్వాదంతో ముందుకొస్తున్నా. నన్ను ఈసారి భారీ మెజార్టీతో ఇన్సాన్పల్లి గ్రామ సర్పంచ్గా మీ అందరూ నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.